సో జ్యోతిర్మయ్య గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు కొద్దిమంది ఆల్రెడీ ఏదో రకమైన మెడికేషన్లో ఉంటారు. ఆ మెడికేషన్కి కాంప్లిమెంట్ చేసేలాగా డైట్ ఉండాలంటారా, లేకపోతే డైట్కి ఈ రెండింటికి సంబంధం లేకుండా రెండు సైమల్టేనియస్లీ తీసుకునే అవకాశం ఉంటుందా? అసలు దాన్ని ఎలా చూడాలంటారు? సో మెడికేషన్స్ మనం ఏది తీసుకున్నా ఫుడ్ తో తీసుకోవాలని చెప్తాం. అంటే రైట్. జ్యోతిర్మయ్య గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్. వెళ్ళినా మనం ఎవరిని అడిగినా మెడికేషన్ మెడిసిన్ తో పాటు తీసుకోవాలి. రైట్. జ్యోతిర్మయ్య గారి ఫోన్ ఏదో అక్కడ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి పావని గారి దగ్గర వెళ్దాము. సేమ్ అది రాకుండా చేస్తున్నాం. అంటే డైజెషన్ ఏదైతే ఉందో ఈ డైజెషన్ ప్రాసెస్ ని స్లో. రైట్. పావని గారు, ఎస్, అదే మెడికేషన్కి డైట్కి అంటే ఆ రెండు అంటే కాంప్లిమెంట్ చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉంటుందంటారా, లేకపోతే కొన్ని మెడికేషన్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పి కొంతమంది డైట్స్ చెప్తా ఉంటారు. అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి మనం చూస్తే జ్వరం వచ్చింది అంటే మీరు రైస్ తినొద్దండి ఇలాంటివి చెప్తా ఉంటారు కదా. అట్లా మెడిసిన్కిను డైట్కి వీటి రెండింటికి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ ఏంటి? అవి ఇలా తిరగబడే అవకాశం ఉంటుందా? ఎలా చూడాలంటారు దాన్ని? ఖచ్చితంగా కనెక్షన్ అయితే ఉంటుందండి. కొన్ని సప్లిమెంట్స్ చూడండి, ఎగ్జాంపుల్ మనం మెగ్నీషియం తీసుకున్న, మల్టీవిటమిన్స్ తీసుకున్న, కొన్ని ఎంప్టీ స్టమక్ లో తీసుకోవచ్చు, కొన్ని బ్రేక్ఫాస్ట్ తర్వాత, కొన్ని లంచ్ తర్వాత, కొన్ని డిన్నర్ టైంలో తీసుకోకూడదు, ఎంప్టీ స్టమక్ లో తీసుకునే మెడికేషన్స్ కూడా ఉంటాయి. మనం ఫుడ్ ఎప్పుడు ఇంకోటి ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఐరన్, కాల్షియం, ఇవి రెండు ఎనిమీస్ అన్నమాట. మనం ఐరన్ తీసుకున్నప్పుడు కాల్షియం తీసుకోకూడదు, అబ్జార్ప్షన్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మెడికేషన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అండర్ లో తీసుకుంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తేనే బెటర్ అండి. అండ్ రీసెంట్ గా మనం వింటూనే ఉన్నాం, జిమ్ చేస్తూ హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఒక టాపిక్ కూడా వైరల్ అయిపోయింది. చాలా మంది జిమ్ కి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉన్నారు. సో యూజువల్ గా జిమ్ కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఒక ఎండోక్రైనాలజిస్ట్ సహాయం లేకుండా చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అని, ప్రీ వర్కౌట్స్ అని హై డోస్ తీసేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తినకుండా వచ్చి జిమ్ చేస్తూ ఉంటారు, కంప్లీట్ గా స్వెట్ అయిపోవడము, లెథార్జిక్ గా అయిపోవడము, సో వీక్నెస్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అండర్ లో మనం ఏదైనా లైఫ్ స్టైల్ ఫాలో అయితేనే బెటర్ అండి. మన ఓన్ గా ఇప్పుడు మనం రీల్స్ లో చూసి ఇక్కడనే అక్కడ చూసి మనం ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మన హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం మెడికేషన్ కి ఫుడ్ కి ఖచ్చితంగా ఇంటర్ రిలేషన్ ఉంటుందండి. యూజువల్ గా మనకి హాస్పిటల్ డైట్స్ ఉంటాయి. హాస్పిటల్లో మేము కొంతమందికి లిక్విడ్ డైట్స్ పెట్టేస్తాం, నాసల్ ట్యూబ్ ఫీడింగ్ వాళ్ళకి. సో డిఫరెంట్ గా మేము ఏంటంటే ఎవరి కండిషన్ ప్రకారం వాళ్ళకి డైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డైట్ ఈస్ ఎవ్రీథింగ్ అండి. ఎస్. వర్ణిక గారు, ఇక్కడ కొన్ని సక్సెస్ ఫార్ములాస్ కొంతమంది డిసైడ్ చేసేసుకుంటారు. అంటే ఒక వ్యక్తి ఇలాంటి ఫుడ్ తీసుకొని ఇలాంటి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళు వెయిట్ తగ్గారు, లేదా ఇలాంటి ఫుడ్ తీసుకొని ఇలాంటి ఇంజెక్షన్ తీసుకుంటే వాళ్ళు ఇవాళ యాంటీ ఏజింగ్ లాగా చాలా యంగ్గా కనిపిస్తున్నారు, కాబట్టి ఇదే ఫార్ములా నేను కూడా వాడితే నేను కూడా అలానే మారిపోతానని చెప్పి చాలామందిలో ఇది ఒక ఈ సక్సెస్ ఫార్ములాని క్యారీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎంత డేంజరస్ అంటారు? అంటే ఖచ్చితంగా మనిషిని వాళ్ళ మెటబాలిజం అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వాల్సిన మెడిసిన్ కాస్త ఎవరికో అయింది కాబట్టి నాకు కూడా అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు ఫాలో అయిపోతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా మంచి పాయింట్ అండి. ఈ అవేర్నెస్ అందరిలోకి రావాలి. ఎందుకంటే అందరు మెటబాలిజం సేమ్ ఉండదు, అందరూ బాడీ కాంపోజిషన్ కూడా సేమ్ ఉండదు. సో ఈవెన్ చిన్న డ్రగ్ అంటే ఇప్పుడు జ్వరం వస్తే కొంతమంది చూడండి జస్ట్ పారాసెటమాల్ వేసేసుకుంటారు. అది ఒకళ్ళకి పనికొస్తుంది కానీ ఒకళ్ళకి దాంతో రియాక్షన్స్ రావచ్చు, ర్యాషెస్ రావచ్చు. సో అంత చిన్న మెడిసిన్స్ కి కూడా అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇంత పెద్ద ఐవి ఇంజెక్షన్స్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందరికీ డోసేజ్ సేమ్ అనేది ఉండదు. వాళ్ళ వెయిట్ ప్రకారం, వాళ్ళ నీడ్ ప్రకారం మేము దాన్ని టైట్రేట్ చేసి స్పెసిఫిక్ గా ఇస్తాం. సో ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ ఇంత తీసుకున్నారు కదా, లేదంటే ఈ డైట్ తీసుకుని తగ్గారు కదా అనేది ఒక పర్సన్ అట్లా ఫాలో చేయకూడదు. బికాస్ దాని కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఓపెన్గా మార్కెట్లో దొరికిపోవడం కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్కి రీజన్గా మనం చూడవచ్చు. ఎందుకంటే ఎవరైనా వెళ్ళిపోయి నార్మల్గా అడిగినా సరే కొన్ని మెడికల్ షాప్స్లో ఆ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు, తీసుకెళ్ళిపోయి చిన్నపాటి ఏమంటారు డిస్పెన్సరీలో దాంట్లో వెళ్ళిపోయి ఇంజెక్షన్స్ వేయించుకుంటున్నారు. సో ఈ మెకానిజంలో ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా?
డెఫినెట్లీ అండి. ఇది చాలా బ్లాక్ మార్కెట్‌లో ఇలాంటి మెడికేషన్స్ అమ్ముకుపోవడము, లేదు అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా పేషెంట్ ఆన్‌లైన్ అయినా, ఓవర్ ద కౌంటర్ అయినా ఇవన్నీ తీసేసుకోవడము. ఇవన్నీ కూడా చాలా పెద్ద కారణాలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ జరగడానికి. బికాజ్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో కూడా మీరు చూస్తే ఆ డాక్టరు షిఫాలి గారికి ప్రాబబ్లీ ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో చెప్పుంటారు. దాని తర్వాత నుంచి షీ హాస్ బీన్ సెల్ఫ్ మెడికేటింగ్. అంటే షీ హాస్ బీన్ బయింగ్ ద డ్రగ్ ఐదర్ ఆన్‌లైన్ ఆర్ ఓవర్ ద కౌంటర్. సో మనకి ఈ కాలంలో ఇంపార్టెంట్ ఏంటంటే వి నీడ్ స్ట్రిక్ట్ రూల్స్. ఇలాంటి మెడికేషన్స్ అమ్ముతున్నారు అంటే దానికి ఒక లైసెన్స్ అనేది ఉండాలి, ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉండాలి. అప్పుడే ఇట్ షుడ్ బి గివెన్. లేదు ఏదో పాత ప్రిస్క్రిప్షన్ ఉంది దాంతో నేను కంటిన్యూ అవుతున్నాను అంటే అలాంటివి కూడా ఇట్ షుడ్ బి బ్యాన్డ్. ఈ రెగ్యులేషన్స్ వస్తేనే ఇలాంటి ర్యాంపెంట్ యూజ్ అన్ని కర్బ్ అవుతాయి. ఎస్ జ్యోతిర్మయ్య గారు, ఫుడ్ అనేటప్పటికీ మనకు అంతకుముందు తెలిసిందల్లా ఏంటంటే ఇంట్లో ఏదో వండేవాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్లాంట్ బేస్డ్ ఫుడ్, తర్వాత డైరీ బేస్డ్ ఫుడ్, తర్వాత ఇంకా ఏమంటారు దీన్ని కొత్త కొత్త తరహా పేర్లన్నీ పెట్టి కొత్త కొత్త ప్యాకేజీల్లో వీటిని అందరినీ అమ్మడం స్టార్ట్ చేశారు. మీరు అన్నట్టు ఇది ఇటు రెగ్యులర్ షాపుల్లోనూ దొరికేస్తున్నాయి, మెడికల్ షాపుల్లోనూ అమ్మేస్తున్నారు, ఆన్లైన్లో అమ్మేస్తున్నారు ఇవన్నీ. సో ఎవరు ఎలాంటి ఫుడ్ ఆ బాడీకి పడుతుంది అన్నది తెలుసుకోవాలి అంటే ఏవైనా ట్రిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఏమైనా ఉన్నాయి దీంట్లో? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనం డిజైన్ కాకుండా NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ICMR గైడ్ లైన్స్ ప్రకారం ఒక ప్లేట్ చేస్తారనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండాలి. సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా మనకి బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వస్తాయి. దీంతో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సుమారు మనం ఇప్పుడు చేసే తప్పులు ఏంటి, రైస్ అనేది ఎక్కువగా తీసుకుంటాము, కర్రీ కంటెంట్ తక్కువ తీసుకుంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేట్స్ వాళ్ళు చూసుకున్నట్టు అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అస్సలకే ఉండవు. సో మన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ వచ్చే ఆహారాలు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకున్నాం అనుకోండి. అండ్ దీని తోడుగా వెరీ లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్ కూడా మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అలా అని ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, బుల్లెట్ కాఫీ అని, లేకపోతే ఇంకా డిఫరెంట్ కీటో డైట్ అని, ఇంటర్మీడియట్. సో ఇలాంటి డైట్ ఏది అవసరం లేదండి. ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ కనుక మనం తీసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా బరువు తగ్గొచ్చు. ఇలాంటి యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ కానీ మెడికేషన్స్ కూడా తీసుకోకుండా హెల్తీ వేలో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దీని తోడుగా ఒక ఫిజికల్ యాక్టివిటీ, 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తోడుగా స్లీప్. చాలా మంది ఏం చేస్తున్నారంటే బిజీ లైఫ్ స్టైల్ అయిపోతుంది, ఒక సౌండ్ స్లీప్ అనేది లేదు. మినిమం 8 గంటల ప్రశాంతంగా ఎవరు పడుకోవట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఆ నిద్ర అనేది డెఫినెట్లీ మనకి నిద్ర స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి. అది అండ్ మనం తీసుకునే వాటర్ హెల్దీగా మన బాడీకి ఎంత కావాలో ఎనఫ్ హైడ్రేషన్ ఇస్తూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఒక బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ కనుక మనం మెయింటైన్ చేసుకున్నట్టు అయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండగలుగుతాం. ఎస్ పావని గారు, అంటే కన్క్లూజన్కి వెళ్దాం మనము. ఈ మధ్యకాలంలో జనాలు ఏంటంటే తక్కువ ప్రైస్లో దొరికే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎంత న్యూట్రిషనిస్ట్ కాదు, లేకపోతే దానికి అంత వాల్యూస్ ఉండవు, కాబట్టి కాస్ట్లీ ఫుడ్ తింటే ఏదో మంచి అంటే బాడీకి ఏదో ప్లస్ అవుతుంది అనే విధంగా కొన్ని ప్రమోషన్స్ కానివ్వండి, లేకపోతే అలాంటి డిస్కషన్స్ కానీ చేస్తూ ఉంటారు. సామాన్యులు దాన్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలంటారు, దాన్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలంటారు? చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ మీల్, కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటేనే హెల్తీగా ఉండమండి. కాస్ట్లీ ఫుడ్ తీసుకోకుండా హోమ్ బేస్డ్ ఫుడ్, కిచెన్ బేస్డ్ డైట్, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే చాలా చాలా బెస్ట్. ఇప్పుడు ఫైబర్ అనగానే అందరి మైండ్ లో ఏముంటది, సప్లిమెంట్ తీసుకోవాలేమో, ప్రోటీన్ అనగానే సప్లిమెంట్ కొనాలేమో, ఆ డబ్బులు లేవని అనుకుంటారు. ఫైబర్ పుష్కలంగా మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లలో ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది, డ్రై ఫ్రూట్సే తినాలేమో అప్పుడే మనకు ఫైబర్ వస్తుందేమో, సీడ్సే తినాలేమో అని అనుకుంటూ ఉంటారు. అది కూడా లిమిటెడ్ అమౌంట్ లోనే తీసుకోవాలండి. తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ మంది డ్రై ఫ్రూట్స్ తోనే తినేస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారు, ట్రైగ్లిజరైడ్ 550 ఉన్న వాళ్ళు వచ్చారనమాట. ఓన్లీ డ్రై ఫ్రూట్సే తింటాడంట ఆయన, హెల్దీ అని చెప్పేసి. సో వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ ఫాలో అవ్వడం కానీ, అసలు డైటీషియన్ సజెషన్స్ లేకుండా ఏదో ఎక్కడో చూసామని చెప్పేసి ఫాలో అవుతూ కాస్ట్లీ ఫుడ్ అయితే తినాలి అని చెప్పేసి ఏమీ లేదు. హ్యాపీగా ఇంట్లో ఉన్న ఫుడ్ తోనే బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ చేసుకుంటూ కొంచెం డెఫిసిట్ లో తీసుకుంటే గనక ఖచ్చితంగా హెల్దీగా ఉంటాము. అండ్ ఇంకోటి, సప్లిమెంట్స్ కొనాల్సిన అవసరమే లేదండి. చాలా చీప్ డైట్ అంటారు కదా, కూరగాయలు ఇంటి దగ్గరే దొరుకుతాయి. అండ్ హోమ్ బేస్డ్ డైట్, కిచెన్ లోనే ఉన్న పప్పులు అండ్ పనీర్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సింపుల్ థింగ్స్ లోనే మనం
చాలా చాలా హెల్తీగా ఉండొచ్చు. మెయిన్ గా 4 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ని అందరూ ఫాలో అవ్వాలండి. Yes. ఒకటి 4 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ లో స్లీప్ ఒకటి ఇంపార్టెంట్ అండి, Mm. వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, అండ్ డైట్. ఇప్పుడు మీరు ఈవెన్ డైట్ చేసి చాలా మంది చెప్తూ ఉంటారు ఓన్లీ డైట్ తోనే వెయిట్ లాస్ అవ్వచ్చు, ఓన్లీ డైట్ తోనే హెల్తీగా ఉండొచ్చు అని కాదు. డైట్ చేస్తూ కూడా ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక 1 hour లేకపోతే కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అంతా ఉండవు. Yes. డైట్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వాటర్ ఉండాలి, స్లీప్ ఉండాలి. ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ని మనం ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తే ఏ సప్లిమెంట్స్ అవసరం లేదు, ఏ కాస్ట్లీ డైట్ కూడా మనకు అవసరం ఉండదు. రైట్. వనిక గారు మీరు కంక్లూడ్ చేయండి, ఎందుకంటే ఈ యాంటీ ఏజింగ్కి సంబంధించి కానివ్వండి, ఇప్పుడు ఈ వెయిట్ లాస్కి సంబంధించి చూసేటప్పుడు ఈ షార్ట్ కట్స్ మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఆ షార్ట్ కట్స్ లేకుండా నిజంగానే ఏజ్ పెరగకుండా ఉండాలన్నా, లేకపోతే ఈనట్టు వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? వాళ్ళు తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే అండి, ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ క్యూర్. అంటే మీరు మీ ఉన్న ఇంట్లో ఫుడ్స్ తినడానికి, లేదంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ పాటిస్తే మీకు అర్లీగానే యాంటీ ఏజింగ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. మీరు బయటికి వెళ్ళి దానికి ఇంజెక్షన్స్ తీసుకోవడము, లేదంటే మెడిసిన్స్ తీసుకోవడం అవసరం పడదు. సెకండ్ ఆఫ్ ఆల్, ఎవరో ఇంటర్నెట్ లో చెప్పారు, లేదు అంటే ఇది ఒకసారి వాడితే అయిపోతుంది, ఇలాంటివి ఎవరు ప్లీజ్ నమ్మకూడదు. ఎందుకంటే మనకి ఆ మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది, దానికి ఏం కాంప్లికేషన్స్ వస్తాయో మనకు తెలియదు. అండ్ థర్డ్లీ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి కోమార్బిడిటీస్ అనేవి ఉంటాయి. అంటే బీపీ అయినా, షుగర్ అయినా, లేకపోతే ఈ షిఫాలిజెరా వాళ్ళ కేసులో తనకి సీజర్స్ అంటే ఎపిలెప్సీ ఫిట్స్ ప్రాబ్లం ఉండేది. సో ఇలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ యాంటీ ఏజింగ్ మెడికేషన్స్ తీసుకుంటే అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి మిగతా మెడికేషన్స్ తోటి మనకి ఇంకా కరెక్ట్ గా తెలియదు. సో అలాంటివి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కిందే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. అండ్ థర్డ్లీ, మీరు ఫ్రెష్ న్యూట్రియంట్స్ ఎక్కువ తీసుకున్నారు, హెల్తీ లైఫ్ స్టైల్ పాటించారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 6 to 8 hours ఆఫ్ స్లీప్. ఈ 2-3 చేస్తే మీకు 30s నుంచే చాలా మంచిగా స్కిన్ అయినా, బాడీ అయినా, హెల్త్ అయినా ఓవరాల్ గా చాలా బాగుంటుంది. ఫ్యూచర్ లో యూ వోంట్ నీడ్ ఎనీ యాంటీ ఏజింగ్ మెడికేషన్స్ ఆర్ సర్జరీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వనిక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతిమ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పావని గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అందంగా ఎవరైనా ఉండాలి అనుకుంటే దానికి షార్ట్ కట్స్ అన్నది ఫాలో అవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ షార్ట్ కట్స్ ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి శ్మశానాన్ని చేర్చేస్తున్నాయి. కాబట్టి ఆ షార్ట్ కట్స్ ఫాలో అవ్వకుండా ఖచ్చితంగా డైట్, ఇప్పటివరకు మన గెస్ట్లు ఎవరైతే చెప్పారో దానికి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డైట్ పాటించడము, ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడము, హైడ్రేటెడ్గా ఉండే ప్రయత్నం చేయడము, ఇలాంటి షార్ట్ కట్స్ని ఉపయోగించుకోకపోవడం వల్ల మీరు అనుకుంటున్న రిజల్ట్స్ అయితే పొందే అవకాశం ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.